ఏంటమ్మో ఎక్కడికో బాగా రెడీ వెళ్తున్నట్టున్నావు? ఏం లేదు ఇచ్చు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, లంచ్. ఓకే. సో ఎల్లో థీమ్ అంట, అందుకని ఎల్లో డ్రెస్ వేసుకొని వెళ్తున్నాను. ఎల్లో థీమ్ ఏంటి? ఏం లేదు ఇచ్చు, అక్కడంతా ఎల్లో రైస్, ఎల్లో కూర, ఎల్లో పెరుగు, ఎల్లో రసం, స్వీట్స్ ఎల్లోగా ఉంటాయి, ఫ్రూట్స్ కూడా ఎల్లోగా ఉంటాయి. సో దాన్ని ఎల్లో థీమ్ అంటారు. నెక్స్ట్ వీక్ మన ఇంట్లో ప్లాన్ చేద్దాం అంటున్నారు. సో నేను ఏ కలర్ అని ఆలోచిస్తున్నాను. ఏముంది, బ్లాక్ కలర్ థీమ్ పెట్టు. బ్లాక్? హ్మ్. బ్లాక్ ఏంటి ఇచ్చు? ఎలాగో నీకు అలవాటే కదా నాన్న, అన్నం మాడగొట్టడం, కూర మాడగొట్టడం, పాలు మాడగొట్టడం నువ్వు స్పెషలిస్ట్ కదా. సో బ్లాక్ కలర్ థీమ్ పెట్టు, అన్నీ మాడగొట్టేసేయి. దీంట్లో అంత ఆలోచించడానికి ఏముంది? అమ్మో, మీ తమ్ముడు కాల్ చేశాడు. ఏంటంట? 1,00,000 రూపాయలు అర్జెంట్ అంట. సో ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు. సో నేను నీకు ట్రాన్స్ఫర్ చేశాను, నువ్వు తనకి ట్రాన్స్ఫర్ చేశానని చెప్పు. ఓకే? అవును ఇజ్జు, ఆ 1,00,000 రూపాయలు నేను తీసుకొని ఎటైనా పారిపోతే? ఊరిని అమ్మ, నువ్వు వెళ్ళిపోతా అంటే 1,00,000 రూపాయలు ఏం కర్మే, 10 లక్షలు నేను ఇస్తా. పో పో పో, ఇంకా రాబాక, అటు నుంచి అంటే వెళ్ళిపో. ఏంటిది ఇంత పొద్దున్నే అంత సీరియస్గా ఫోన్ చేస్తుంది? ఏంటో కనుక్కున్నాం. అమ్మో, ఏంటి అంత కోపంగా ఉన్నావు, అంత సీరియస్గా ఫోన్ చూస్తున్నావు? నిన్న ఫంక్షన్లో ఏం చేసావు? నిన్న ఏముంది, కడుపు నిండా అన్నం తిన్నాను, 2-3 గ్లాసులు ఎక్కువ జ్యూస్ తాగాను, అంతే కదా, ఇంకేం చేశాను? నువ్వు ఎంత తిన్నావా, ఎంత తాగావా అని నేను అడగలేదు. నిన్న చూస్తూనే ఉన్నాను, ప్రతి ఒక్క అమ్మాయిని నువ్వు చూస్తూనే ఉన్నావు. ఏంటి సంగతి? ఓ అదే, ఏం లేదురా, మన పెళ్ళైన కాడి నుంచి నీకన్నా అందమైన అమ్మాయి ఎవరైనా కనిపిస్తారా అని చూస్తూ ఉన్నా, కానీ ఇంతవరకు కనపడలా. ఓ అదా? అమ్మో, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? నాకు ఆఫీస్ కాల్ ఉంది, అర్జెంట్ మీటింగ్స్ అన్నీ ఉన్నాయి. సో నా కోసం కొంచెం సూప్ తెచ్చిస్తావా? అబ్బా ప్లీజ్ విజ్జు, నేను తీసుకురాలేను. నాకు రీల్స్ చేసుకోవాలి, వీడియోస్ చూసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, సాంగ్స్ చూసుకోవాలి, చాలా పని ఉంది విజ్జు, నాకు కుదరదు. అబ్బా ప్లీజ్ రా, కొంచెం సూప్ తెచ్చిరా. అబ్బా విజ్జు, నాకు కుదరదు విజ్జు, నువ్వే తెచ్చుకో ప్లీజ్. సరే ఒక పని దో, ఈ క్రెడిట్ కార్డ్ తీసుకొని వెళ్ళి నాకు ఒక సూప్ తెచ్చిచ్చేసి నీకు ఏం కావాలో అది తెచ్చుకో. ఓకే? నన్ను నమ్మండి నాయనా, మీ అందరివి ఏమైనా తీసుకొచ్చా? పెట్టండి. నీకేం కావాలో అది తెచ్చుకో. ఓకే, నాకు మాత్రం ఆ సూప్ తెచ్చిచ్చేసి. సరే తీసుకొస్తా. థ్యాంక్ యూ. ఇద్దో విజ్జు నీ సూప్ ప్యాకెట్, థ్యాంక్ యూ. నీ క్రెడిట్ కార్డ్. థ్యాంక్ యూ. ఐఫోన్ కొనిచ్చినందుకు థ్యాంక్స్ విజ్జు. ఐఫోనా? అమ్మ బాబాయ్, ఐఫోన్ ఏంది? సూప్ ప్యాకెట్కి ఐఫోన్ ఏంది? విజ్జు, ఓ 5,000 రూపీస్ ఇవ్వ, నేను షాపింగ్కి వెళ్తున్నాను. ఎవరైనా హస్బెండ్ డబ్బులు అడుగుతారా? ఎలా అడగాలి నేను చేసి చూపిస్తాను, నేర్చుకో. కూర్చో. ఇప్పుడు నువ్వు హస్బెండ్, నేను వైఫ్, నేను ఎలా అడుగుతానో చూడు, నేర్చుకొని మళ్ళీ అలాగే అడుగు. ఓకేనా? ఓకే. విజు, నేను షాపింగ్కి వెళ్తున్నాను, డబ్బులు ఇవ్వు. ఇలా అడగాలి, చూసావా? ఇలా అడగాలి. ఓకేనా? ఇప్పుడు చేస్తావా? కరెక్ట్గా చేస్తావా? దా, చేసి చూపించు. విజ్జు, నేను షాపింగ్కి వెళ్తున్నా, డబ్బులు ఇవ్వు. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ. డైమండ్ రింగ్, వావ్ సూపర్. లంచ్ కి బెండకాయ చేసేదా? వద్దు, జిగడగా ఉంటుంది, నాకు వద్దు. మరి పొటాటో? బాడీ పెయిన్స్ వస్తాయి, వద్దు. మరి వంకాయ చేయమంటావా? వంకాయ నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా.
పాలకూర, వద్దు, స్టోన్స్ వస్తాయి, వద్దు. సాంబార్. మొన్ననే కదా చేసావు. మరి ఏం చేయమంటావు? నీ ఇష్టం, ఏదో ఒకటి చెయ్యి. నిజం, నీ ఇష్టం, ఏదో ఒకటి చెయ్యి. ఓకే, నా గురించి నీకు తెలియదు. బాగా ఆకలేస్తుంది. అమ్ము, ఏం చేసావు? బాగా ఆకలేస్తుంది. చూడు కబాబ్ చూడు. పెట్టు. చూడాలా? అంత వెరైటీ చేసావా? ఓకే. నీ ఇష్టం, ఏదో ఒకటి చెయ్యి. నీ ఇష్టం ఏదో ఒకటే అంటే నేను నీ ఇష్టం ఏదో ఒకటి చేయమన్నానని చెప్పేసి ఇట్లా చేస్తావా? తిను తిను, నువ్వు చెప్పిందే కదా నేను చేశాను. నీ ఇష్టం ఏదో ఒకటి. బాగా